వైసీపీ నాయకులు మెల్లగా జగన్మోహన్ రెడ్డికే స్కెచ్లు మ్యాపులు మొదలు పెట్టేశారు. ముందుగా మంత్రిగా ఉన్నటువంటి రోజా తనకి నగరి సీట్ ఇవ్వకపోతే బాంబు పేల్చడానికి రంగం సిద్ధం చేసేసుకుంది. అసలు ఇంతకీ రోజా వేసినటువంటి స్కెచ్ ఏంటి? ఈ దెబ్బ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగి తాడేపల్లి కోటలో నిద్రపోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ రోజా వేసినటువంటి స్కెచ్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మంత్రి రోజా గారి జీవితం గురించి మనందరికీ తెలుసు. జీవితం అంటే అందులో చీకటి కోణాలు ఉంటాయి, వెలుగులు ఉంటాయి, పడ్డాలు ఉంటాయి, లేవటాలు ఉంటాయి. అంత మాత్రాన మనం అన్నీ మాట్లాడం, ఎందుకంటే హుందాగా ఉండాలనుకుంటాం కాబట్టి. కానీ నీచంగా ఎదుటివాళ్ళని తిట్టడం ద్వారానే రాజకీయ జీవితం పొందాలనుకున్నటువంటి రోజా గారికి ఇటువంటి ఎథిక్స్ ఏమీ ఉండవు. గతంలో వీడి గారు బూతు జోకుల కార్యక్రమం అయినటువంటి జబర్దస్తులో మహిళల్ని కించపరుస్తుంటే, మహిళల్ని నీచంగా చిత్రీకరిస్తుంటే అక్కడ చూసి ఆనందించి నవ్వుతూ చప్పట్లు కొట్టినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. సరే, రాష్ట్ర ప్రజల కర్మ బాగలేక నగర నియోజకవర్గ ప్రజలు పొరపాటున ఈవిడిని 2 సార్లు గెలిపిస్తే ఈవిడ గారు మంత్రి స్థానంలో కూర్చున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈవిడిని తిట్టడం కోసం తప్ప రాష్ట్రం కోసం, పార్టీ కోసం వాడుకోడతాను, కేవలం తిట్టడం కోసమే. అయితే రోజా గారికి నగర సీటు లేపేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని, రోజా గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతారని స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఈవిడ గారికి వ్యతిరేకంగా ఉన్నారని, ఈవిడ చేసినటువంటి దోపిడీకి, దుర్మార్గాలకి, అరాచకాలకి వాళ్ళు బలైపోయారని టీడీపీ వాళ్ళే కాదు, వైసీపీ వాళ్ళు కూడా. అందుకే వాళ్ళు వీడికి సీట్ ఇస్తే ఓడిస్తామంటున్నారని, అందుకని రోజా గారికి సీటు లేదు అని చెప్పి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా మొహం మీద చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు రోజా గారు ఇచ్చినటువంటి రిప్లైకి జగన్మోహన్ రెడ్డి జీవితంలో మర్చిపోలేని విధంగా షాక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం బీవీఆర్ నిజమా? రోజా షాక్ ఇస్తుందా? జగన్మోహన్ రెడ్డి అంత షాక్ అవుతాడా? ఏంటయ్యా అదంటే, గతంలో నేనేం పని చేశాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే, గతంలో తెలుగుదేశంలో పనిచేసి అది కాదు, ఆ తర్వాత ఏం చేశాను? అత్యంత నీచమైనటువంటి బూతు జోకుల కార్యక్రమంలో కూర్చొని జడ్జిగా ఉండి మహిళల మీద డబల్ మీనింగ్ డైలాగులు వేస్తుంటే నేను నవ్వుతుండేదాన్ని. నాకు ఒక్కొక్క ఎపిసోడ్కి ఎంతని పేమెంట్ వచ్చేది, నెలకి భారీగానే వచ్చేది, సంవత్సరానికి కోట్లాది రూపాయల్లో సంపాదించేదాన్ని. ఓకే, రాజకీయ తుత్తరతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చా. ఆ తర్వాత నువ్వు సీట్ ఇచ్చావు, ఓకే, బట్ నేను గెలిచా. నువ్వు ముఖ్యమంత్రిగా ఓడిపోయినటువంటి ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో కూడా శాసనసభ్యురాలుగా గెలిచా. అటువంటి నన్ను రెండోసారి గెలిచిన తర్వాత నీకోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసినప్పటికీ, నువ్వు తిట్టమన్నప్పుడల్లా తిట్టినప్పటికీ నాకు మంత్రి పదవి కూడా అవమానించావు. అయినా భరించా, సహించా, ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి. బొక్క నేను ఏమి తిట్టిన తిట్లకి అటు జనసేన జాయిన్ చేసుకోదు, ఇటు తెలుగుదేశం పార్టీ దగ్గరకు రానిదు, కాబట్టి ఆప్షన్ లేకున్నావులే, కానీ అది వేరే విషయం. అయితే నేనేమంటా అంటే, మళ్ళీ మొత్తానికి ఎట్టకేలకు మంత్రి పదవి ఇచ్చావు, ఎందుకు? మార్కెట్లో బ్యాడ్ టాక్ వస్తుంది, వాడుకొని వదిలేశాడని చెప్పని, అంటే అది వేరే కథ. ఓకే, రోజా గారి గురించి బండారు సత్యనారాయణ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. ఘోరంగా అంటే ఆయన మాట్లాడిన తప్పు కాదు, పచ్చి వాస్తవం, ఆయనకు తెలిసినటువంటి పచ్చి నిజాలు. అంటే ఈవిడ గారు ఎంతోమందిని మాట్లాడినప్పటికీ వాళ్ళకేం మనోభావాలు ఉండవు, వాళ్ళ కుటుంబాలు ఉండవు, వాళ్ళ మహిళలు ఉండరు. ఆ మహిళలను కూడా ఈవిడ మాట్లాడచ్చు. బట్ ఈవిడని ఎవరన్నా మాట్లాడితే మహిళలు మాట్లాడతారా? నువ్వైతే అందరిని మాట్లాడచ్చా? నీకేమన్నా లైసెన్స్ ఇచ్చిందా భారత రాజ్యాంగం కొత్తగా? లేదు కదా. సరే, అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు అయితే ఈవిడ గారు అన్నారంట, ఓకే, ఇప్పుడు నువ్వు సీట్ ఇచ్చావనుకో, మళ్ళీ మంత్రి అవుతా, లేకపోతే శాసనసభ్యురాలు అవుతా. మంత్రిలాగా అవును, ప్రభుత్వం రాదు కాబట్టి ఓకే, శాసనసభ్యురాలు అవుతా, లేదా ఓడిపోతా, నష్టమేమి లేదు. బట్ ఇక్కడ దోచుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది. అయితే ఇక్కడ దోచుకుంటా, లేకపోతే జబర్దస్త్ బూత్ జోకుల కార్యక్రమానికి మళ్ళీ జడ్జిగా పోతా. ఎందుకంటే ఈవిడికి అక్కడ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఈవిడ ఆ రేంజ్లో అంత నీచమైనటువంటి జోకులకి నీచంగా ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది ఈవిడ. కాబట్టి జబర్దస్తులు ఈవిడ గారు జడ్జిగా ఉన్నప్పుడు మంచి డిమాండ్ ఉండేది. కాబట్టి నువ్వు సీట్ ఇస్తే ఇవ్వు, ఇక్కడ దోచుకునే ప్రయత్నం చేస్తా. నువ్వు సీట్ ఇవ్వకపోతే అక్కడ నేను సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తా. అంతేగాని సంపాదన అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. జగన్మోహన్ రెడ్డి నీలాగే నేను కూడా ఆల్మోస్ట్ 420 డెకాయిట్ కార్యక్రమాల్లో ఆరితేరిపోయాను. ఎందుకంటే నగరంలో ఈవిడ గారు భూదందాలు చేస్తూ ఉంది, మట్టి దోపిడీ చేస్తూ ఉంది, ఇసుక దోపిడీ చేస్తూ ఉంది. ఇవన్నీ చాలా అన్నట్టుగా పదవుల కోసం కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా టాకు నడుస్తూ ఉంది. పథకాలు ఇప్పించడానికి కూడా పర్సంటేజీలు తీసుకుంటున్నట్టుగా టాకు నడుస్తూ ఉంది. ఎట్లయితే రోజా గారు శాసనసభ్యురాలుగా ఉన్నా, మంత్రిగా ఉన్నా ఆదాయమే. మంత్రిగా లేకపోయినా, శాసనసభ్యురాలుగా లేకపోయినా, జబర్దస్తులో జడ్జిగా ఉన్నా కోట్లాది రూపాయల ఆదాయమే. ఏ రకంగా చూసినా నాకేం ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను వాడుకోవాలంటే, అంటే వేరే రకంగా కాదు, పార్టీకి ప్రచారం చేయించుకోవాలంటే, పైగా ఇప్పుడు నీకోసం ప్రచారం పాదయాత్ర చేసినటువంటి నీ చెల్లి నీ పక్కన లేదు, నీకోసం ప్రచారం చేసినటువంటి నీ తల్లి నీ పక్కన లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక లేడీ సూపర్ స్టార్గా ఉన్నటువంటి నేను
రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి పనికొస్తాను. నాకు సీట్ ఇచ్చావో ఓకే, సీట్ ఇవ్వకపోతే మళ్ళీ నేను వెళ్ళి హ్యాపీగా నా జబర్దస్త్ బూతు జోకుల కార్యక్రమంలో జడ్జిగా చేసుకుంటాను. ఇక నిర్ణయం నీదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పడంతో ఎవరూ చెప్పని విధంగా రోజా చెప్పినటువంటి సమాధానానికి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి 2 జేబుల్లో 4 చేతులు పెట్టుకుందాం అన్నప్పటికీ అతను కూడా మనిషే కాబట్టి 2 చేతులే ఉన్నాయి కాబట్టి జేబుల్లో పెట్టుకుంటే బాగోదని చెప్పి నేరుగా తాడేపల్లి కొట్టలో ఉన్నటువంటి పై రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నట్టుగా తెలుస్తోంది.